నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మూడ్ ఆఫ్ తెలంగాణ నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చేసాయి. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఈ 10 నెలల వ్యవధిలో చేసిన మొత్తం వివరాలన్నిటితో సహా ఒక సర్వే రిపోర్ట్ తోటి బయటకు వచ్చింది. 39% తోటి బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది 34.5%కి. అండ్ అలాగే బీజేపీ 18% అండ్ ఎంఐఎం 2.5%. మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులకి ఉత్సాహం ఇచ్చే విధంగా సర్వే కనిపిస్తోంది. ఆ సర్వే లోపల అంశాల్లోకి వెళ్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 24/20/25 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 34.25% తగ్గింది, గ్రాఫ్ తగ్గింది. బీఆర్ఎస్ 39% అండ్ బీజేపీ 18%, ఏఐఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 2.5%, అదర్స్ 6.25%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అదర్స్ 6.25%. ఈ అదర్స్ ఎవరు? ఈ అదర్స్ ఎవరితో కలుస్తారు? సో అది ఒక మేజర్ అబ్జర్వేషన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే కంపారిజన్ ఆఫ్ ఓట్ షేర్ 2023 జనరల్ ఎలక్షన్స్కి అలాగే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ యాజ్ ఆన్ 20 ఈ ఏప్రిల్ 20 అంటే నిన్నటి వరకు కనుక చూస్తే ఒకసారి పార్టీల పరంగా కాంగ్రెస్ 2023 జనరల్ ఎలక్షన్స్లో 39.74%, మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కింద లెక్క. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఏప్రిల్ 20వ తారీఖుకి 34.25%. ఎంత తగ్గింది గ్రాఫ్ అంటే 5.49% తగ్గింది. ఇక బీఆర్ఎస్ ఆ రోజున 2023లో 37.35% ఓట్ షేర్ సెక్యూర్ చేసుకుంటే ఈరోజు 39%, అంటే దగ్గర 1.65% షేర్ పెంచుకోగలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నిన్నటి వరకు ఉన్నదే, కేవలం ఈ పరిమిత కాలం వరకే. ఇంకా బీజేపీ కనుక చూస్తే 14.15% ఆ రోజు 2023 అప్పుడు బీజేపీ సెక్యూర్ చేసుకుంది. ఈరోజు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ 18%. దేర్ ఇస్ అ సర్జ్ 3.85% ఓట్ షేర్ బీజేపీకి పెరగబోతోంది. అండ్ మజ్లిస్ వచ్చి కనుక చూస్తే 2.22% ఏది 2023కి, ఈరోజు 2.5%. ఎంత సర్జ్ ఉంది? 0.28%, థ్యాంక్స్ టు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పుకోవచ్చు. ఇక అదర్స్ ఇంతకుముందు 6.54% ఉన్నారు ఓట్ షేర్, ఈరోజు తగ్గింది 6.25%. అంటే ఎంత తగ్గింది అంటే 0.29%. ఎనీహౌ స్టిల్ 6.25% ఈజ్ కన్సిడరబుల్లీ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ చేంజ్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే సరే ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఫర్ పార్టీస్ ఏప్రిల్ 20వ తారీఖు వరకు కనుక ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 39 స్థానాలు, బీఆర్ఎస్ 58 నుంచి 20 స్థానాలు, బీజేపీ 18 నుంచి 19, మజ్లిస్ 6 to 7. ఇక్కడ చాలా క్లియర్గా గ్రాఫ్ మనం చూస్తే పై డయాగ్రామ్ చూస్తే బీఆర్ఎస్ పింక్ కలర్ చాలా డామినేట్ చేస్తుంది పై డయాగ్రామ్ని. నెక్స్ట్ కాషాయం, అలాగే కాషాయం 18 to 19, కాంగ్రెస్ 37 to 39. పర్లేదు, కాంగ్రెస్ మీద ఉన్న అసంతృప్తి వ్యతిరేకత నేను నిలవరించుకొని 37-39 సీట్స్ దాకా కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతోంది. బీజేపీ 18 to 19, బీజేపీకి కూడా మంచి ఫలితాల కింద లెక్క. మజ్లిస్ అదే శ్లేష్మంలో 6 to 7 మధ్య కొట్టుకుంటోంది. నెక్స్ట్ కనుక చూస్తే మ్యాజిక్ ఫిగర్ 60 అండి. ఇక్కడ ఒకసారి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ ఆర్ అండర్ కీన్ కంటెస్ట్ 18 అసెంబ్లీ సెగ్మెంట్లో నువ్వా నేనా, కాంగ్రెస్ బీజేపీయా, బీజేపీ బీఆర్ఎస్ఆ? క్లియర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్ 50. ఇక క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే బీఆర్ఎస్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అటువంటి అంశంలో ఇక ఎలాంటి డిస్ప్యూటు లేదు. క్లియర్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్ 31. రేపొద్దున మరి ఎలాంటి జపాంగ్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారనే దానికి ఈ నెంబరే మనకి స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 14. సో బీజేపీకి కూడా మంచి ఊపిరి పీల్చుకునే అంశమే. ఎంఐఎం 6 ఖచ్చితంగా గెలుచుకుంటుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ కనుక చూస్తే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ 50, కాంగ్రెస్ 31, బీజేపీ 14, మజ్లిస్ 6, కీన్ కంటెస్ట్ 18లో ఉంది. ఈ కీన్ కంటెస్ట్ సర్వే అబ్జర్వేషన్స్ ప్రకారం బీఆర్ఎస్కి అనుకూలంగా మారబోతోంది. నెక్స్ట్ ప్లేస్ బీజేపీకే రాబోతోంది. నెక్స్ట్ కనుక చూస్తే జిల్లాల వారీగా వద్దాం. ఆదిలాబాద్లో కీన్ కంటెస్ట్లో ఉన్నవి ఏంటంటే బోధన్ అండ్ సిర్పూర్. బోధన్లో అయితే కీన్ కంటెస్ట్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య, సిర్పూర్లో అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య. కాంగ్రెస్ ఆదిలాబాద్లో ఎక్కడ ఫ్రేలో కనిపించట్లా.
మెదక్లో చూస్తే సంగారెడ్డి ట్రయాంగులర్ కంటెస్ట్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య. జహీరాబాద్లో